మంచిదండి. హలో, తిరిగి మరలా మనం క్లాస్ని కొనసాగించబోతాం. మొదటగా పరిచయ భాగం చూసాం. గ్రంథ రచయిత ఎవరు? ఎహెజ్కేల్. గ్రంథం యొక్క సందేశం ఏంటి? ఇర్మియా సందేశమే కరెక్ట్. అబద్ధ ప్రవక్తలు చెప్పింది కాదు. కాబట్టి ఖచ్చితంగా మీరు 70 సంవత్సరాలు ఇర్మియా చెప్పినట్టుగా బబులోను చెరలో ఉండాల్సిందే అనేది. కాబట్టి ఈ గ్రంథాన్ని 3 భాగాలుగా విభజించాడు మన ఎహెజ్కేల్. ఎహెజ్కేల్ గ్రంథాన్ని 3 భాగాలుగా విభజించాడు. ఇర్మియా యొక్క సందేశాన్ని బలపరచడానికి యెరూషలేము నాశనం ఖాయం, యెరూషలేము నాశనం ఖాయం, తప్పించుకునే అవకాశమే లేదని చెప్పేసి ఎహెజ్కేల్ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 24వ అధ్యాయం వరకు చెప్పేసి యెరూషలేము నాశనం ఖాయం, తప్పించుకునే అవకాశమే లేదు అనేసి. యెరూషలేము యూదా ప్రజల యొక్క భక్తిని, విశ్వాసాన్ని ప్రభావితం చేసిన శత్రువుల నాశనం ఖాయం అన్నమాట. ఇది ఎక్కడ నుంచి ఎక్కడ దాకంటే 25వ అధ్యాయం దగ్గర నుంచి 32వ అధ్యాయం వరకు ఈ సందేశం రాయబడింది. కాబట్టి గ్రంథాన్ని 3 భాగాలుగా విభజించాడు మన ఎహెజ్కేల్. 3వదిగా శత్రువులు నశించాక యెరూషలేమును పునరుద్ధరించమన్నమాట. పునరుద్ధరణ ఖాయం అని చెప్పారు. పునరుద్ధరణ, మందిర నిర్మాణం, ఇది ఎక్కడ నుంచి ఎక్కడ దాకంటే 33 నుంచి 48 అధ్యాయం. ఇర్మియా యొక్క సందేశాన్ని బలపరచడానికి దేవుడు ఎహెజ్కేల్ని ప్రవక్తగా ఎంపిక చేసుకుంటాడు. ప్రవక్తగా ఎంపిక చేసుకొని ఆ సందేశాన్ని నిరూపించడానికి ఇర్మియా చెప్పినట్టుగా యెరూషలేము యూదా ప్రజల యొక్క దేశం నాశనం అయ్యడం ఖాయం అన్నాడు. 2వదిగా శత్రువులు నశించిపోవడం కూడా ఖాయమే. 3వదిగా శత్రువులు ఎప్పుడైతే నశించిపోతారో మరలా యూదా దేశాన్ని పునరుద్ధరిస్తాను అని చెప్తాడు.
కాబట్టి ఈ 3 జరిగేది ఖాయం అనేసి మన హెస్కేల్ తెలియజేస్తుంటాడు. అందులో మొదటిగా హెస్కేల్ యొక్క పని. హెస్కేల్ యొక్క పని 1 నుంచి 3 అధ్యాయాల్లో హెస్కేల్ ఎంపిక చేయటం, ప్రవక్తగా ఎంపిక, పని గురించి 1 నుంచి 3 అధ్యాయాలు తెలియజేస్తున్నాం. ఒకటో అధ్యాయం చూడండి, హెస్కేల్ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. 5వ సంవత్సరమున ఆ నెలలో 5వ దినమున కల్దీల దేశమందున్న కెబారు నది ప్రదేశమున యెహోవా బూచి కుమారుడును యాజకునకు యెహెజ్కేలునకు ప్రత్యక్షం కాగా అక్కడనే యెహోవా హస్తం అతని మీదకి వచ్చెను. కాబట్టి వచ్చి ఏం తెలియజేస్తుందంటే యెరూషలేములో సేవ చేసిన ఒకటే, రెండవదిగా కెబారు నది ప్రాంతంలో ప్రవక్తగా ఉన్న ఒకటే. అది అంతకన్నా శ్రేష్టం, ఎందుకంటే ఈ ప్రజలను పునరుద్ధరించటం అవసరం అనేసి 1వ అధ్యాయం తెలియజేస్తున్నాడు. 1వ అధ్యాయం ఏం తెలియజేస్తున్నాడంటే యెరూషలేములో ఉండట కంటే యెరూషలేములో యాజకుడిగా ఉండట కంటే శరణనివాసులు ఎంత ప్రవక్తగా ఉండటమే శ్రేష్టం అని అర్థం. అది 1వ అధ్యాయంలో చెప్పిన సందేశం. 2వ అధ్యాయంలో ఏం తెలియజేయాలంటే శరవాసులు విన్నా వినకపోయినా సందేశం చెప్పాల్సిందే అని తెలియజేస్తున్నాం. మూడవదిగా చరణివాసులకు యెహెజ్కేలును కాపలావానిగా దేవుడు ఏర్పడారు. కాపలావానిగా యెహెజ్కేలును ఎంపిక చేస్తాడు. అది 1 నుంచి 3 అధ్యాయాల్లో తెలియజేసిన సమాచారం యెహెజ్కేలు పని గురించి. కాబట్టి 1వ అధ్యాయంలో ఉన్న దర్శనం, 4 జీవుల దర్శనం కానీ, చక్రాల దర్శనం కానీ, యెహోవా మహిమ కనిపించడం కానీ అర్థం ఏంటంటే నేను యెరూషలేములో ఉంటాను, పరలోకంలో ఉంటాను, కెబారు నది ప్రాంతంలో కూడా ఉంటాను. నేను ప్రపంచమంతా వ్యాపించే దేవుడిని, ఒక ప్రాంతానికి పరిమితమైన వాడిని కాదు. కాబట్టి నువ్వు కంగారు పడాల్సిన పని లేదు. అక్కడ యాజకుడిగా ఉండటం కంటే చరణివాసుల యొక్క ప్రవక్తగా ఉండటమే శ్రేష్టం అనేసి దేవుడు యెహెజ్కేలును బలపరుస్తాడు. రెండవదిగా వారు విన్నా వినకపోయినా చరవాసులు సందేశం తెలియచేయండి. ఎందుకు వినరు అనమాట అని, ఎందుకు వినరు? వీళ్ళేమో అబద్ధ ప్రవక్త యొక్క మాటను బేస్ చేసుకున్నారు, చదువుకోవాలి. అందుకనే వాళ్ళు వినటానికి సిద్ధంగా లేరు, అయినా సరే సందేశం తెలియచేయని చెప్తారు అన్నమాట. మూడవదిగా వారికి కాపలావానిగా దేవుడు ఏర్పాటు చేసేసి ప్రవక్తగా ఎంపిక చేస్తాడు. 4వ అధ్యాయం దగ్గర నుంచి 10వ అధ్యాయం వరకు ఏం తెలియజేస్తాడంటే యెహెజ్కేలు ప్రవక్తగా ఎలా గుర్తించబడ్డాడో తెలియజేస్తున్నాడు. 4 నుంచి 10 అధ్యాయం. యెహెజ్కేలు ప్రవక్తగా ఎలా గుర్తించబడ్డాడో తెలియజేయడం.
4వ అధ్యాయం. నాలుగో అధ్యాయంలో ఏం చెప్తాడంటే, యెరూషలేము ముట్టడి అలంకార రూపంలో తెలియజేయడం, యెరూషలేము నాశనం కూడా తెలియజేస్తాం. యెరూషలేము ముట్టడి, నాశనం. నాలుగో అధ్యాయం 5వ వచనంలో ఆ సంగతి తెలియజేస్తారన్నమాట. ఐదో అధ్యాయం యెరూషలేము నాశనం గురించే యెరూషలేము నాశనం గురించి ఇక్కడ కూడా తెలియజేస్తుంటాడు 5వ అధ్యాయం. ఐదో అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. మరియు ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చెను, ఇది యెరూషలేమే కదా, అన్యజనుల మధ్య నేను దాని ఉంచితిని, దాని చుట్టూ రాజ్యములు ఉన్నవి. అయితే వారు నా విధులను ధృవీకరించి, నా విధులను తునీకరించి, నా కట్టలు నడుచుకొనక దుర్మార్గం నడుచుచు, నా విధులను కట్టలను త్రోసివేసి తమ చుట్టూనున్న అన్యజనుల కట్టెను, అన్యజనుల కట్టెను, దేశముల కట్టెను మరి ఎందుకు దుర్మార్గులైన అందుకు యెరూషలేము నాశనమైపోతుంది అన్నాడు. అంటే ఆజ్ఞాతిక్రమం వల్ల నాశనమైపోతుంది. ఆజ్ఞాతిక్రమం వల్ల 6వ అధ్యాయం ఏమంటాడంటే, యెరూషలేము నాశనం విగ్రహారాధన వల్ల జరిగింది అనమాట. విగ్రహారాధన వల్ల జరిగింది. యెరూషలేము నాశనం విగ్రహారాధన వల్ల జరిగింది అంటాడు. 6వ అధ్యాయం 11వ వచనం చూడండి. ప్రభువైన యెహోవా సెలవిచ్చిందేమనగా, నీ చేతులు చరచి నేల తన్ని ఇశ్రాయేలు దుష్టమైన హేయ కృత్యమును బట్టి అయ్యో అని అంగలార్చు. ఖడ్గం చేతను, క్షమం చేతను, తెగులు చేతను వారు కూలదురు అంటాడు. కాబట్టి 6:11 ప్రకారంగా వాళ్ళు చేసినటువంటి హేయ కృత్యాలను బట్టి విగ్రహారాధన వలన యెరూషలేము నాశనం అయిపోతుంది అన్నమాట. 7వ అధ్యాయం తెలియజేసిన సమాచారం ఏంటంటే, దుర్మార్గానికి శిక్ష, ఖడ్గము, రోగము, కరువు, శత్రువు శ్రమ వస్తారన్నమాట. దుర్మార్గానికి శిక్షగా, దుర్మార్గానికి శిక్ష ఏమేమి వస్తుందంటే, ఖడ్గం వస్తుంది, రోగం వస్తుంది, శత్రువుల దండయాత్ర జరుగుద్ది అని చెప్పాడు. ఇక్కడ 8వ అధ్యాయంలో రాజులు, యాజకులు, ప్రవక్తలు అందరూ చెడిపోయారు. అందరూ దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించారు అన్నమాట. అందుకు యెరూషలేము నాశనం జరుగుతుంది అన్నమాట. 8వ అధ్యాయము 4వ వచనం చూడండి. 8వ అధ్యాయం 4వ వచనం. కనపడెను. అది కనుక దేవాలయంలోనే విగ్రహాలు పెట్టేశారు అన్నమాట. యాజకులు, ప్రవక్తలు అందరూ పూర్తిగా దేవాలయం విగ్రహాలు పెట్టేసేసి దేవునికి హేయమైన కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నారు వీళ్ళు. తర్వాత 9వ అధ్యాయంలో యెరూషలేములోని దుష్టుల వల్ల జరుగుతుందట. యెరూషలేములోని దుష్టుల వల్ల
9వ అధ్యాయము 6వ వచనం. అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టక అదిగా గుర్తు అంటాడు. ఏం గుర్తు అన్నమాట? ఇక్కడ యెరూషలేములో పరిశుద్ధులు ఎవరో తెలుసుకునే గుర్తు అన్నమాట. అది నుదుటిని వేస్తుంటారు గుర్తు, నుదుటున. దీన్నే లలాటము అన్నారు. లలాటం అనే మాట ఉపయోగించారు ఇక్కడ 9వ అధ్యాయంలో 4వ వచనం. దానిలో జరిగిన లలాటం అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధులు ఎవరో గుర్తు నెలిసి పంపించాడు అనిలన్న. పరిశుద్ధులు ఎవరో గుర్తేయండి. ఇక్కడ ఉన్నాం మనం ఒక 30 మంది. ఈ 30 మందిలో పరిశుద్ధులు ఎవరో గుర్తేయండి అని చెప్తే ఒక్కరికే వేశారంట గుర్తు. 4,000 మందిలో ఒక్కడికే వేసాడంట. 9వ అధ్యాయం చూడండి, 8వ వచనం. నేను తప్ప మరి ఎవరును శేషింపకుండా వారు హతము చేయగా నేను చూసి సాష్టాంగపడి. అది కాదు, నేను తప్ప అంటే ఒక్క ఎహెజ్కేలు మాత్రమే గుర్తేసాడు పరిశుద్ధులు ఇతను ఒక్కడే అనేసి. మిగతా వాళ్ళందరూ ఎవరికి గుర్తేయడానికి ఇష్టపడలేదు అక్కడ వచ్చినట్టు గుర్తేయడానికి వచ్చిన వాళ్ళు. కాబట్టి యెరూషలేములో దుష్టుల వరం జరిగింది పూర్తిగా. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అనిలన్న, ఇప్పుడు యెరూషలేములో 1వసారి 2వసారి 3వసారి మనుషులు తీసుకొచ్చేసి ఎక్కడ పెట్టారన్నమాట వీళ్ళని? బబులోను చెరలో పెట్టారు. అంతేగా, బబులోను చెరలో పెట్టారు. మిగతా కొంతమంది ఇక్కడే ఉన్నారు. ఎక్కడ? యెరూషలేములో ఉన్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు పాపులే మేము మాత్రమే పరిశుద్ధులు అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు వీళ్ళు? మేమే ఎందుకు పరిశుద్ధులు? మేము వీళ్ళు పాపులు కాబట్టి పట్టుకుపోయారు, మేము పాపులం కాదు కాబట్టి దేవుడు మమ్మల్ని పరిశుద్ధ స్థలంలో ఉంచాడు. కాబట్టి 9వ అధ్యాయం ఏం చెప్పుతుందంటే గుర్తేంట్రా బాబు అంటే ఒక్కడ వేయలేదంటండి. అంటే పరిశుద్ధుడు ఒక్కడ లేడు, అందరూ దుష్టుల వద జరుగుతుంది అనమాట. అంటే ఏ ఒక్కడు, చిన్నలు, ఆ స్త్రీలు, పురుషులు, ముసలోళ్ళు ఎవరు పెడతారు, మొత్తం నాశనం అయితే. అది పరిస్థితి. 10వ అధ్యాయం చూడండి ఏం చెప్తాడు. 10వ అధ్యాయం, దేవాలయాన్ని పట్టణాన్ని విడిచిపెట్టి దేవుని మహిమ వెళ్ళిపోవడం అన్నమాట. 10వ అధ్యాయము 18వ వచనం. యెహోవా మహిమ బయలుదేరి అదుకండి. అంటే దేవుని మహిమ దేవాలయాన్ని పట్టణాన్ని విడిచి వెళ్ళింది అన్నమాట. కాబట్టి ఇది శాపగ్రస్తంగా తయారు చేయబడింది యెరూషలేము. కాబట్టి 1 నుంచి 3 అధ్యాయాలు ఏం చెప్పబడింది అనమాట? వయసున 1-3 అధ్యాయాల్లో యెహెజ్కేలు ప్రవక్తగా ఎంపిక చేయడం, ఆయన యొక్క పని గురించి. 4 నుంచి 10 అధ్యాయాల్లో ఈ ప్రవక్తగా ఎలా గుర్తింపు పొందాడో తెలియజేస్తామన్నమాట. 4వ అధ్యాయంలో యెరూషలేము ముట్టడి నాశనం గురించి మాట్లాడతాడు. ఎందుకు నాశనం అయిపోయిందంటే ఆజ్ఞాత క్రమంలో నాశనం అయిపోయింది. 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో విగ్రహారాధన వల్ల నాశనం అవుతుందని చెప్పాడు. కాబట్టి దుర్మార్గంలో శిక్ష ఏమవుతుందంటే ఖడ్గము, రోగము, శత్రువు యొక్క దండం జరుగుతుందని చెప్పేశాడు. 8వ అధ్యాయంలో రాజులు, ప్రవక్తలు అందరూ పాపం చేసిన వాళ్ళు ఎవరన్నా
దేవుని ఆజ్ఞకు లోబడిన వాళ్ళు లేరు. దేవుని మందిరంలోనే పాపం చేసినట్టు, మందిరంలోనే పాపం చేసేసి దుష్టుల మొదటి బుద్ధి యెరూషలేములో, అలాగే దేవుని మహిమ దేవాలయాన్ని పట్టణాన్ని విడిచి వెళ్ళిందనమాట. 10-11 అధ్యాయాల్లో కూడా అదే సంగతి తెలియజేస్తుంటాడు. పదకొండో అధ్యాయంలో యెరూషలేము నాయకుల యొక్క భవిష్యత్తు గురించి మాట్లాడతారు. పదకొండవ అధ్యాయం యెరూషలేము నాయకుల భవిష్యత్తు. నాయకులు ఎవరన్నా చక్రేనా? యెహోయాకీను, సిద్కియా. వీళ్ళు భవిష్యత్తులో వీళ్ళకి ఏం జరగబోయింది అని తెలియజేసే సమాచారం అన్నమాట. భవిష్యత్తులో వీళ్ళకి ఏం జరగబోతుంది, వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది అని తెలియజేసే సమాచారాన్ని 11వ అధ్యాయంలో చర్చించడం జరిగింది. ఎనిమిదో అధ్యాయం 11వ అధ్యాయం 8వ వచనం చూడు దాసు. మీరు ఖడ్గములకు భయపడుతున్నారే, నేను మీ మీదకి ఖడ్గమును రప్పించెదను. ఖడ్గం రప్పించెదను. ఇదే ప్రభువు యెహోవా. మరియు మీకు శిక్ష విధించి ఆ పట్టణంలో నుండి మిమ్మల్ని విడగొట్టి అన్యజనుల చేతికి మిమ్మల్ని అప్పగించుదును. అదిగో ఇశ్రాయేలు నాయకులు అంటే రాజును అన్యజనుల చేతికి అప్పచెప్తాడు. ఖడ్గం చేత కూలినట్లు వాళ్ళని చేస్తారన్నమాట అండి. కాబట్టి నెబుకద్నెజరు చక్రవర్తి ఈ కీనును పట్టకపోతాడు, అలాగే సిద్కియాను పట్టకపోయి బబులోను దేశంలో నాశనం చేస్తారన్నమాట అండి. 12వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే యూదులు చెరకపోయేదాన్ని అంటే అక్కడ దర్శన రూపంలో చూపిస్తాడు. 12వ అధ్యాయం చూడండి ఒకసారి. పన్నెండవ అధ్యాయము 2వ వచనం. నరపుత్రుడా, తిరుగుబాటు చేయు వారి మధ్య నీవు నివసించున్నావు. వారు ద్రోహులయ్యండి, చూచు కన్నులు కలిగి చూడకున్నారు, విను చెవులు కలిగి వినకున్నారు అంటాడు. 5వ వచనం చూడండి. వారు చూచుండగా గోడకు కన్నం వేసి నీ సామాగ్రిని తీసుకొని దాని ద్వారా బయలుదేరము. వారు చూచుండగా రాత్రి యందు మూట భుజం మీద పెట్టుకొని నేల కనపడకుండా నీ ముఖం కప్పుకొని దాన్ని కొనిపొమ్ము. నేను ఇశ్రాయేలులకు నిన్ను సూచనగా నిర్ణయించిన. అంటే యెరూషలేము దేశం నుంచి ఖచ్చితంగా ఎలగొట్టబడతారు అనేది తెలియజేస్తున్నమాట. యెరూషలేము దేశం నుంచి యూదులు లేకుండా పూర్తిగా నశింపజేస్తారనే సమాచారం. యెహెజ్కేలు చర్యల ద్వారా యెరూషలేములో ప్రజలు లేకుండా పూర్తిగా విశ్రాంతి కలిగించడం. 13వ అధ్యాయం అబద్ధ ప్రవక్తలను ఖండించడం. ఇర్మియాకు వ్యతిరేకంగా అబద్ధ ప్రవక్తలు ఉన్నారు కదా, ఈ అబద్ధ ప్రవక్తలను ఖండించడం. పదమూడవ అధ్యాయము 6వ వచనం. వారు వ్యర్థమైన దర్శనం చూచి అబద్ధపు సోది చూచి యెహోవా తమ్మును పంపకపోయినను తాను చెప్పిన మాట స్థిరమని చెప్పిన నమ్మునట్లు ఇది యెహోవాకని చెప్పుదురు. నేను సెలవేయకపోయినను
ఇది యెహోవా వాక్ అని వారు చెప్పినట్లా మీరు కనినది వ్యర్థమైన దర్శనం కదా, మీరు నమ్మదగిన సోదిగాండ్ర అయితురు కదా. 8వ వచనం, కావున ప్రభువైన యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్థకమైన దర్శనములు కనుచున్నారు గనుక నేను మీకు విరోధిని. ఇదే ప్రభువైన యెహోవా వాక్ అంటున్నాడు. కాబట్టి ఇక్కడ 13వ అధ్యాయంలో తెలియజేసిన సమాచారం ఏంటంటే అబద్ధ ప్రవక్తలను వారి యొక్క ప్రవచనాలని ఖండించడం జరుగుతూ ఉంది. 14వ అధ్యాయంలో వాళ్ళు చెరకపోకుండా తప్పించుకునే మార్గమే లేదని తెలియజేయటం. 14వ అధ్యాయము 12వ వచనం. మరియు యెహోవాకు ఆ, ప్రత్యక్షంగా ఇలా సెలవిచ్చును. సెలవిచ్చును. నరపుత్రుడా, ఆ, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసినదో ఆ, దానిని నేను విరోధులై ఉమ్, ఆహారం లేకుండా చేసి ఉమ్, కరువు పంపించి ఉమ్, మనుషులను పశువులను నిర్మూలన చేయదును. ఆ, నోవాహును, ఉమ్, దానియేలును, ఉమ్, యోబును, ఉమ్. ముగ్గురు దేవుళ్ళో ఉండెను. ఉండినను వారు తమ నీతి చేత ఉమ్, తమను మాత్రం రక్షించుకుంటారు. నీతిమంతులే రక్షించబడతారు. ఆ, వారి పిల్లలు కూడా రక్షించబడదురు. వారి పిల్లలు కూడా రక్షించబడరు అంటండి. పిల్లలు కూడా రక్షించబడరు అంటే పాపం అంత భయంకరంగా తయారైపోయిందన్నమాట. కాబట్టి 14వ అధ్యాయంలో చర్చించబడిన సందేశం ఏంటంటే మీరు చెరకపోకుండా తప్పించుకునే అవకాశమే లేదు, ఖచ్చితంగా పోయేది ఖాయం అని తెలియజేస్తుంటారన్నమాట. పోయేది ఖాయం. దానికి సందేశంగా ఉపమానంగా 15వ అధ్యాయం చెప్తారన్నమాట. 15వ అధ్యాయంలో ద్రాక్ష చెట్టు ఉపమానం అన్నమాట. ద్రాక్ష చెట్టు ఉపమానం. ద్రాక్ష చెట్టు ఉపమానం ఏంటనమాట అండి, ఈ ద్రాక్ష తీగలు, ద్రాక్ష చెట్టు అంటేనేమో ఇశ్రాయేల్ ప్రజలు అనమాట. ఇశ్రాయేల్ దేశం, ఇశ్రాయేల్ ప్రజలు. ఆ తీగలు అంతకుముందు దేనికైనా పనికొస్తాయి. అవి తీగలు దేనికైనా పనికొస్తాయి అన్నమాట. ఇదంతా తీగ, మీకు అందరూ తెలిసి ఉండొచ్చు. ద్రాక్ష తీగ ఏమన్నా మేకూడని ఉపయోగపడుతుందా? మోసేనా మేకూడని ఉపయోగపడుతుంది? దేనికైనా ఉపయోగపడుతుందా? తీగ దేనికి ఉపయోగపడదు. కాబట్టి అది సజీవం ఉన్నప్పుడే ఉపయోగపడలేదు, కాల్ చేసిన తర్వాత ఏం ఉపయోగపడుతుంది? దేనికి పనికిరాదు. ఆ విధంగా ఇశ్రాయేల్ ప్రజలు నాశనం అయిపోతున్నారు అనేసి ద్రాక్ష చెట్టు ఉపమానం ద్వారా యెరూషలేము నాశనాన్ని, యూదా ప్రజల నాశనాన్ని తెలియజేస్తుంది అనమాట. యూదా ప్రజల నాశనం, సర్వనాశనం అయిపోయిందని తెలియజేస్తుంటాడు. అది సజీవం ఉన్నప్పుడే ఉపయోగపడదు ద్రాక్ష తీగ, అది కాల్చబడిన తర్వాత ఉపయోగపడే ఛాన్స్ లేదనేసి యెరూషలేము విశ్వాసం గురించి మాట్లాడుతున్నమాట అండి. 15వ అధ్యాయం 8వ వచనం చూడు కాసం. 15:8. వారు నా విషయమై విశ్వాసఘాతకులైరి గనుక నేను దేశమును పాడు చేసేదను. అది ఖాయము, అందులో తప్పించుకునే అవకాశమే లేదు అంటాడు. 16వ అధ్యాయం ఏం చెప్తాడంటే ఒక వ్యభిచారం చేసిన స్త్రీతో ఇశ్రాయేల్ దేశాన్ని పోలుస్తాడు అనమాట. వ్యభిచార స్త్రీతో ఇశ్రాయేల్ దేశాన్ని పోలుస్తాడు అనమాట. యూదా దేశాన్ని పోలుస్తాడు. ఏం జరిగిందంటే ఇశ్రాయేల్కి మూలం ఎవరు తెలుసు? యాకోబుకు మూలం ఇస్సాకు, ఇస్సాకు మూలం అబ్రహాం. అబ్రహాం అసలు ఎవరైనా విగ్రహారాధికుడు. అబ్రహాం విగ్రహారాధికుడైన అబ్రహాం ఏర్పాటు చేసుకొని ఈయనకు వాగ్దానం చేసి ప్రేమించి సంతానం ఇచ్చి దేవుడే ఇశ్రాయేలు ప్రజలతో పెళ్లి చేసుకుంటాడు. దేవుడే ఇశ్రాయేలు ప్రజలతో పెళ్లి చేసుకుంటాడు. ఒకప్పుడు దేనికి పనికిరాని సంతానం అన్నమాట.
విగ్రహారాధన కంటే ముందు నుండి నాశనానికి దగ్గరై దేవునితో సంబంధమైన స్థితి కలిగి ఉంది అబ్రహాం కుటుంబం. అలాంటి కుటుంబాన్ని పెద్ద చేసి గొప్ప చేసి పెళ్లి చేసుకుంటాడు దేవుడు. ఎక్కడ పెళ్లి చేసుకున్నాడు దాసు? ఎక్కడ? సీనాయి కొండ దగ్గర పెళ్లి చేసుకుంటాడు. నిబంధన ప్రకారంగా పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసింది ఎవరన్నమాట అండి? మోషే పెళ్లి చేస్తాడు. సాక్షులు ఎవరన్నమాట? భూమి ఆకాశం సాక్షులుగా పెట్టి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేస్తున్నప్పుడు భార్యాభర్తలు నమ్మకంగా ఉండాలా వద్దా? ఉండాలి. అయితే ఈ అమ్మాయి ఏం చేసింది? అన్యులు మోహించింది, వ్యభిచారం చేయడం స్టార్ట్ చేసింది. వ్యభిచారం చేసిన అమ్మాయిని ఎవరైనా పక్కకు తీసుకొస్తాడా? తీసుకురాడు. కానీ ఈయన మాత్రం ఏం చేస్తాడంటే ప్రవక్తలు పంపించి, రాయబాలు పంపించి, రండి వివాదం తీర్చుకున్నారు రండి అని చెప్పినా సరే మేము రాము, ఈ మాట వినం, మేము వాళ్ళతోనే ఉంటాం. ఎవరితోటి? అలాగన్నమాట. కాబట్టి 16వ అధ్యాయం చర్చించబడిన విషయం ఏంటంటే ఇశ్రాయేల్ దేశాన్ని వ్యభిచారం చేసిన స్త్రీతో నా భార్య వ్యభిచారం చేసింది ఎస్కేల్ అని తెలియజేస్తుంటాడు అనమాట. అందుకే దాన్ని విడిచిపెట్టేస్తాను అంటాడు. 16వ అధ్యాయం మొత్తం చర్చనీయాంశం మొత్తం అదనమాట. అందుకే దాన్ని విడిచిపెట్టేస్తున్నాను. 17వ అధ్యాయం రెండు పక్షిరాజుల గురించినటువంటి వర్ణన అనమాట ఇది. పదిహేడో అధ్యాయంలో రెండు పక్షిరాజులు దేవదారు వృక్షం యొక్క నాశనం గురించి మాట్లాడతారు. 17వ అధ్యాయము 22వ వచనం చూడదాసు. మరియు ప్రభు అయిన యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, ఎత్తైన దేవదారు వృక్షపు పైకొమ్మ ఒకటి నేను తీసి దాన్ని నాటుదును, పైగా ఉన్న దాన్ని శాఖలో లేత దాన్ని తొలగించి అత్యున్నత పర్వతం మీద దాన్ని నాటుదును అంటాడు. ఇశ్రాయేలు దేశంలోని ఎత్తుగల పర్వతం మీద నేను దాన్ని నాటగా శాఖను విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టును సకల జాతుల పక్షులు దానిలో గూళ్ళు కట్టుకును, దాని కొమ్మల నీడను అవి దాగును. మరి యెహోవాను నేను ఘనమైన చెట్టును నీచమైన దాని గాను, నీచమైన చెట్టును ఘనమైన దాని గాను చేయవాడననియు, పచ్చని చెట్లు ఎండిపోనట్లు ఎండిన చెట్లు వికసించినట్లు చేయవాడనని భూమి యందు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవాను నేను ఈ మాట సెలవిచ్చితిని, నేనే నెరవేరుస్తాను. అంటే దీని అర్థం ఏంటంటే 17వ అధ్యాయము 3వ వచనం కూడా చూడు ఒకసారి. నానా విధములకు విచిత్ర వర్ణములు గల రెక్కలను ఈగలను పొడవైన పెద్ద రెక్కలు గల ఒక గొప్ప పక్షిరాజు లెబానోను పర్వతమునకు వచ్చి దేవదారు వృక్షపు పైకొమ్ము పట్టుకొనెను. అది దాని లేత కొమ్మలు చిగుళ్ళను తురించి లెబానోను చూడండి, లెబానోను అంటాడు. పక్షిరాజు వచ్చి అన్నాడు అనా అనిలనా. పక్షిరాజు వచ్చి ఎవరు పట్టుకున్నాడంట? లెబానోను పట్టుకున్నాడంట. లెబానోను పట్టుకొని దేవదారు వృక్షపు పైకొమ్ము అంటాడు. వృక్షపు పైకొమ్ము అంటే ఎవరంటే పక్షిరాజు అంటే నెబుకద్నెజరు అన్నమాట. పక్షిరాజు అంటే ఎవరన్నమాట? నెబుకద్నెజరు. నెబుకద్నెజరు వచ్చి లెబానోను అంటే అర్థం ఏంటంటే యూదా దేశాన్ని దేవదారు వృక్షపు పైకొమ్ము అంటే ఎవరంటే యెహోయాకీమును పట్టుకుంటాడు. పట్టుకొని ఎక్కడ తీసుకుపోతారన్నమాట అండి? చెరగ తీసుకుపో. ఆ సంగతిని ఇక్కడ చర్చిస్తారన్నమాట. 17వ అధ్యాయం సమాచారం ఇది. నెబుకద్నెజరు వచ్చేది ఖాయం. వచ్చేసి ఏం చేస్తారన్నమాట అండి? ఇతను పట్టుకుపోతాడు, పైకొమ్మను పట్టుకుపోతాడు. పైకొమ్మ ఎవరు అంటే యెహోయాకీము. 12వ వచనం చూడనా మోసేనా? 17వ అధ్యాయం 12వ వచనం. తిరుగుబాటు చేయి వీరితో ఇట్లనము, నీ మాటల భావం మీకు తెలియదా? ఇదిగో బబులోను రాజు యెరూషలేమునకు వచ్చి
దాని రాజును దాని అధిపతులను పట్టుకొని తన యొద్ద నుండుటకై బబులోను పురమునకు వారిని తీసుకొని పోవునాను. కాబట్టి దండెత్తి వస్తాడు మన నెబుకద్నెజరు, వచ్చేసి పట్టుకుపోతాడు అని తెలియజేస్తున్నాడు. 18వ అధ్యాయంలో తెలియజేసే సమాచారం ఏంటంటే దుష్టులు నాశనం కావడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదనమాట. దుష్టులు నాశనం కావడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. దుష్టులు నాశనం కావటం ఏమాత్రం ఇష్టం లేదు. వాళ్ళు కూడా ఏం పొందాలంట మొదటిగా మారు మనసు పొందాలంట. ఎవరు చేసిన పాపం వాడికి దక్కుతుంది అనమాట. ఎవరు చేసిన పాపం వారే అనుభవించాలి. ఆ సమాచారాన్ని ఇక్కడ చర్చిస్తాడు. 18వ అధ్యాయము 2వ వచనం. 18వ అధ్యాయం 2వ వచనం చూడయా. తినగా ఇశ్రాయేలు దేశం గురించి పలికెదరు. మీరు ఇక పలకరు. ఇదే యెహోవా వాక్కు. మనుషులందరూ నా వశంలో, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. పాపం చేయవాడెవడో వాడే. అదండి పరిస్థితి అనా. 19వ వచనం కూడా అక్కడే మాట్లాడు. మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఎలా మోయట్లేదని చెప్పుకొనుచున్నారు. కుమారుడు నీతి న్యాయం అనుసరించి నా కట్టలను అనుసరించి గైకొనిన గనుక అతడు అవశ్యంగా బ్రతుకును. పాపం చేయవాడే మరణం నందును. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయటలేదని, కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతిమంతుడు నీతి, ఆ నీతిమంతుడు చెందిన దుష్టుని యొక్క దుష్టత్వం. తర్వాత ఏమంటాడంటే దుష్టుడు మరణం అయిపోడు, నాకేమాత్రం సంతోషం లేదంటాడు. కాబట్టి అందరు రక్షించబడం దేవుని యొక్క కోరిక అనా. ప్రవర్తన దిద్దుకొని బతికితే, మారు మనసు పొంది బతికితే సంతోషం కలుగుద్దని తెలియజేస్తుంటాడు అనమాట. 19వ అధ్యాయంలో ఏమంటాడంటే ఇశ్రాయేలు యొక్క అధిపతుల గురించి విలాప వాక్యం మాట్లాడుతానమాట అండి. 19వ అధ్యాయము 6వ వచనం లేకపోతే 1వ వచనం చూడు దాసు. నువ్వు ఇశ్రాయేలు అధిపతుల గురించి ప్రలాప వాక్యం ఎత్తి ప్రకటించమంటాడు. ఎవరిది? తల్లి అంటే యెరూషలేము పట్టణం అన్నమాట అండి. ఇంతకీ ఆడసింహాలు కొదమ సింహాలు అంటే ఎవరు అనమాట అండి. 6వ వచనం చూడండి. ఇది కొదమ సింహంతో కూడా తిరుగులాడి వేటాడ నేర్చుకొని మనుషులను భక్షించినదే అంటాడు. ఇంతకీ ఇతను ఎవరంటే ఈ కొదమ సింహం యెహోయాకీం అనమాట అండి. యెహోయాకీం దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనంలోను, 22వ అధ్యాయం 8వ గ్రంథం 10-12 వచనాల్లో దీని గురించి తెలియజేస్తాడు. 8వ వచనం చూడదాసు. 8వ వచనం 19వ అధ్యాయం 8వ వచనం. నలుదిక్కుల దేశపు జనులందరూ దాని పొంచి ఉండి ఉరినొక్కగా అది వారి గోతిలో చిక్కెను. అప్పుడు వారు దాని ముక్కులకు గాలం తగిలించి బోనలో పెట్టి బబులోను రాజులకు తీసుకొని పోయి అతనికి అప్పగించి. ఎవరితను? సిద్కియా అనమాట అండి. ముక్కుకు గాలం తగిలించుకొని తీసుకుపోయిన వ్యక్తి ఎవరంటే సిద్కియా. ఈ విధంగా ఇక్కడ 19వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇశ్రాయేలు అధిపతుల గురించి ప్రలాప వాక్యం ఎత్తి అంటాడనమాట. అంటే ఆ దేశపు రాజ్యానికి సంబంధించిన రాజులు అనమాట అండి. యెహోయాజు, యెహోయాకీము, సిద్కియా, కీను, ఈ 4 రాజుల గురించి, వాళ్ళ జరగబోయే సంగతుల గురించి ఈ 19వ అధ్యాయంలో చర్చిస్తాడు అనమాట. ఇసుక వస్తుందా? ఇసుక రావట్లేదా? ఇసుక యెరూషలేము నాశనం ఖాయమా కాదా? ఖాయం. మీకు ఇసుక వచ్చేది కూడా ఖాయమే. ఎందుకంటే ఈ అవుట్లైన్ అంతే ఉంటుంది.
ఈ అవుట్లైన్ వినటానికి వినసొంపుగా ఉండదు. మరి అన్నోళ్ళు ప్రేమించి మరి ఏం ఆలోచించి పుస్తకాలు చదవాలనుకున్నారు. పుస్తకంలో సందేశాలు వేరే, పుస్తకం చెప్పడం వేరే. మధ్యాహ్నం పూట దీని గురించి ఒక ప్రత్యేకమైన సందేశం, ఏస్కేల్ గ్రంథం మీద ఒక సందేశం మాట్లాడకపోతాం మనం. రైట్. ఇంతకీ ఏస్కేల్ గ్రంథాన్ని ఎన్ని భాగాలు విభజించాడు అనమాట? ఒకటేంది, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 1 నుంచి 24 అధ్యాయాలు. రెండోది యెరూషలేమును నాశనం చేసిన శత్రువుల నాశనము ఖాయం. మూడవది శత్రువులు నశించిపోయిన తర్వాత అలాగనమాట అండి. ఇప్పుడు మనము అధ్యాయం చూద్దామా, వెళ్ళిపోదాం మనం? ఇరవై నుంచి 23 అధ్యాయాల్లో చెరకు ఇరవై 24 అధ్యాయాలు ఏం చేస్తాడంటే 23 అధ్యాయాల్లో 20 నుంచి 23 అధ్యాయాల్లో యెరూషలేమును మరలా అంగీకరిస్తాను, అంటే ఇస్లాం ప్రజలను, యూదా ప్రజలను మరలా అంగీకరిస్తాను సందేశం చెప్తారన్నమాట. యూదా ప్రజలను మరలా అంగీకరిస్తాను అంటాడు, అని తెలియజేస్తుంటాడు. 24 అధ్యాయం ఏం తెలియజేస్తాడంటే మన యెహెజ్కేలు భార్యను చంపుతాడు దేవుడు. యెహెజ్కేలు భార్యను చంపుతాడు. చంపి ఏమంటాడనమాట అండి, దుఃఖపడద్దు, ఏడవద్దు అంటాడనమాట. ఎందుకు చంపాడనమాట? ఎందుకు చంపాడంటే, నా భార్య చచ్చిపోయింది యెహెజ్కేలు, నీ భార్య కూడా చావాలి. నా భార్య ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. నా భార్య చచ్చిపోయింది. ఇప్పుడు ఎవరి చేతిలో? వాడు నెప్పుకెత్తిన చంపేస్తాడు. ఆ సంగతి నువ్వు చెప్పాలంటే నువ్వు అనుభవపూర్వకంగా అనుభవించాలి. అందుకు నీ భార్య చచ్చిపోయింది అని చెప్పేసి అనమాట. చంపేసేసి ఏడవద్దు, దాన్ని ఫీల్ అయ్యి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో బోధించు అని చెప్తారు అనమాట. అది 24 అధ్యాయంలో సమాచారం. తర్వాత యెరూషలేము భక్తిని, విశ్వాసాన్ని ప్రభావితం చేసిన అన్యజనుల నాశనం అన్నమాట. నేను చెప్తాను, రాసుకోండి మీరు. ఈ రాయటం అంటే చాలా లేట్ అయింది. ఇరవై 25 నుంచి 32 అధ్యాయాల్లో శత్రువుల నాశనం అన్నమాట. శత్రువుల నాశనం. ఒకటి 25వ అధ్యాయంలో అమ్మోను దేశం నాశనం అన్నమాట. నాశనం అయింది. 26వ అధ్యాయం ఏం చెప్తుందంటే మోయాబు దేశం నాశనం అయిపోయింది అనమాట. మోయాబు దేశం నాశనం. 27వ అధ్యాయం ఏమంటాడంటే ఎదోము దేశం నాశనం అనమాట. ఎదోము దేశం నాశనం గురించి మాట్లాడతారు. తూరు రాజు గురించి మాట్లాడతారు 26లోనే. ఇరవై 28లో తూరు రాజు గురించి. 29వ అధ్యాయంలో ఐగుప్తు నుంచి అనమాట. ఐగుప్తు దేశం యొక్క నాశనం గురించి. 30వ అధ్యాయంలో ఐగుప్తు దేశం యొక్క రాజు గురించి, అతని యొక్క నాశనాన్ని గురించినటువంటి విలాపం అన్నమాట. ముప్పై 31వ అధ్యాయంలో అషూర్ దేశం అన్నమాట. 32వ అధ్యాయంలో ఐగుప్తు దేశం యొక్క సర్వనాశనం గురించి మాట్లాడతాం.
33వ అధ్యాయంలో దేవుడు హెజ్కేలుని కావలవానిగా ఏర్పాటు చేయాలి. 34వ అధ్యాయం దొంగ కాపుల గురించి మాట్లాడుతారండి. నిజమైన కాపురులు, దొంగ కాపురు. దొంగ కాపురులు ఏం చేస్తారు, నిజమైన కాపురులు ఏం చేస్తారు అనే విషయాన్ని గురించి మాట్లాడతారు. 35వ అధ్యాయంలో ఎదోము దేశం పతనం గురించి మాట్లాడతారు. 36 దేవుడు ఇశ్రాయేలు చెర తీసుకొని పోయి నూతన హృదయం అనుగ్రహిస్తాడంటాడు. యూదా ప్రజలకు నూతన హృదయం అనుగ్రహించడం. నూతన హృదయం, నూతన ఆత్మ దయచేస్తానని చెప్పాడు. 37వ అధ్యాయంలో యూదాను, ఇశ్రాయేలును ఏకరాజ్యంగా చేస్తాడు. ఏకరాజ్యంగా చేయకూడదు. అక్కడ ఎండిన ఎముకల గురించి మాట్లాడతారు. ఎండిన ఎముకలు అంటే జీవం లేని ఇశ్రాయేలును, యూదులను ఏకం చేసేసి వాళ్ళకి ఒకే రాజుని ఏర్పాటు చేస్తారు. ముప్పై 38వ అధ్యాయం గోగు మాగోగులు ఇశ్రాయేల్ పై దండెత్తట. 38, 39 ఇశ్రాయేల్ దేశంపై దండెత్తట. మరలా 40 నుంచి 48 అధ్యాయాల్లో నూతన మందిర నిర్మాణం గురించి మాట్లాడతారు. నూతన మందిర నిర్మాణం గురించి మాట్లాడతాడు. నలభై 45 నుంచి 48 వచ్చిన అధ్యాయాల్లో కూడా ఇశ్రాయేల్ దేశాన్ని క్రొత్తగా నిర్మించు. ముప్పై 37వ అధ్యాయం చూడండి ఒకసారి. 37వ అధ్యాయం అధ్యాయంలో ఎండిన ఎముకల గురించి మాట్లాడతారండి. 37వ అధ్యాయం 1వ వచనం, యెహోవా హస్తం నా మీదకి వచ్చిన, నేను ఆత్మవశుడినై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనపడను. అవి కేవలం ఎండిపోయినవి అంటనమాట. ఇంతకీ ఈ ఎముకలు ఎవరంటే ఇశ్రాయేల్ ప్రజలు అనమాట. ఇశ్రాయేల్ దేశ ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు. ఈ ఎముకలు ఏమైపోయినాయి అంటండి, ఎండిపోయినాయి అట. ఎండిపోవటం అంటే అర్థమైందనమాట దాసు. ఎండిపోవటం అంటే వీళ్ళు అన్య దేశాల్లో జీవం లేని స్థితి అనమాట. అన్య దేశాల్లో చెరగపోబడిన స్థితిని, ఎండిపోయిన స్థితి గురించి మాట్లాడతారు. అనా తిండి లేకపోతే ఆత్మ సంబంధమైన తిండి లేదు. తిండి అంటే భౌతికమైన తిండి కాదు, ఆత్మ సంబంధమైన తిండి లేక, జీవం లేక, ఆశ లేక, ఆత్మ సంబంధమైన ఆశ లేక ఎండిన స్థితిలో, సచిన స్థితిలో, నిరాశలో ఉన్నారన్నమాట. అలాంటి నిరాశ స్థితిలో ఉన్నటువంటి వీరి మీదకి దేవుడు తన ఆత్మను మళ్ళీ పంపించి ఇశ్రాయేల్ ప్రజలను, యూదా ప్రజలను ఏకజనంగా చేస్తారంటాడు. 14వ వచనం చూడండి. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మ మీలో ఉంచి అంటాడు.
నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను, యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తును అని మీరు తెలుసుకుందరు అంటాడు. 15వ వచనం చూడండి దాసు. మరియు యెహోవా నాకు ప్రత్యక్షంగా ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు కర్ర తురుకొకటి తీసుకొని దాని మీద యూద వారిదనియు వారి తోటి వారు ఇశ్రాయేలు వారిదనియు పేర్లు రాయము. మరి ఒక తునక తీసుకొని దాని మీద ఎఫ్రాయిములకు తునక అనగా యోసేపు వంశస్థులదనియు వారి తోటి వారు ఇశ్రాయేలు వారిదని రాయము. ఇదేమో యూదా వారిదంట, ఇదేమో ఇశ్రాయేలు వారిదంట. ఈ రెండింటిని కలిపి ఏక తునకగా చేస్తారంటాడు. అంటే అర్థం ఏంటంటే ఏకరాజ్యం చేస్తారన్నమాట. మీ అందరూ తెలుసు ఇశ్రాయేలు రాజ్యం ఏకరాజ్యం సంగతి తెలుసు. ఫస్ట్ ఇశ్రాయేలు దేశానికి రాజు ఎవరు అనమాట? సౌలు, తర్వాత దావీదు, ఆ తర్వాత సొలొమోను, ఆ తర్వాత ఏమైపోయింది? రాజ్యము ఒకటి ఇశ్రాయేలు రాజ్యము, యూదా రాజ్యం అనమాట. యూదా రాజ్యాన్ని 20 మంది పరిపాలన చేశారు, ఇశ్రాయేల్ రాజ్యాన్ని 19 మంది పరిపాలన చేశారు. ఇదేమో అషూర్ చెరకపోయింది, ఇదేమో బబులోను చెరగ తీసుకుపోయారు. ఈ బబులోను చెరగ తీసుకుపోతే ఈ అషూర్ చెరగపోయిన ఇశ్రాయేల్ కూడా మళ్ళీ బబులోను చెరగ తీసుకొస్తారు. అషూర్ చెరగపోయిన ఇశ్రాయేల్ కూడా మళ్ళీ ఈ బబులోను రాజు ఏం చేస్తారు? అషూర్ దేశం మీద దండెత్తి వాళ్ళ మొత్తాన్ని తీసుకొచ్చి చేస్తారు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వీళ్ళందరినీ ఇద్దరిని కలిపి ఏకరాజ్యం చేస్తాడు. ఏకరాజ్యం చేసి ఒకే రాజుని ఏర్పాటు చేస్తుంటాడు. ఒకే రాజు. ఆ రాజు ఎవరంట? దావీదు అని తెలియజేస్తాడు. 37వ అధ్యాయము 34వ వచనం. 24. అదిగో దావీదు రాజు అవును అంటాడు. వారందరికీ కాపరి ఒక్కడే ఉండు. వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు. మీ పితరులు నివసించినట్లు నా సేవకుడైన యాకోబుకు నేను ఇచ్చిన దేశంలో వారు నివసింతురు. వారి పిల్లలను వారి పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలం వారికి అధిపతి అయి ఉండను అంటాడు. ఇంతకు దావీదు అంటే ఎవరు అనమాట? మెస్సయ్య. యేసుక్రీస్తు అనమాట. ఇది భవిష్యత్తులో క్రొత్త నిబంధన జరగబోయే రాజ్యం గురించి మాట్లాడుతున్నాం అనమాట. భౌతికంగా వీళ్ళని ఇశ్రాయేల్ దేశాన్ని పంపిస్తాడు, మరలా మందిరాన్ని కట్టింపజేస్తాడు. ఇది భౌతికంగా జరిగే సంఘటన ఒకటి. రెండోది ఆత్మ సంబంధంగా ఏం చేస్తాడంటే క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు రాజుగా సంఘం గురించి మాట్లాడుతున్నాడు, సంఘ స్థాపన గురించి మాట్లాడతాడు. ఇర్మియా గ్రంథంలోనేమో 31వ అధ్యాయంలో మాట్లాడతాడు, నేను నా ప్రజలతో క్రొత్త నిబంధన చేయబోతున్నాను. ఇక్కడేమంటాడంటే 37వ అధ్యాయంలో వాళ్ళిద్దరిని ఏకరాజ్యంగా చేస్తాను, దావీదుని వారికి రాజుగా ఏర్పాటు చేస్తాను. కాబట్టి దావీదు ఎప్పుడో చచ్చిపోయాడు. కాబట్టి దావీదు అంటే మీరు చెప్పినట్టుగానే మెస్సీ అనమాట అండి. 500 సంవత్సరాల క్రితమే దావీదు చచ్చిపోయాడు. మరి దావీదు రాజు అవడం అంటే అర్థం ఏంటనమాట అండి? దావీదు సంతానంలో యేసుక్రీస్తుని మెస్సియా రాజుని చేస్తాడు. ఆ మెస్సియా రాజు కాలంలో నా ఆత్మను పొందుకొని నాకు ఇష్టమైన జనంగా తయారవుతారు. ఒకే రాజు ఉంటాడు, ఒకే ప్రజలుగా ఉంటారు. మీరు నేను చెప్పినట్టుగా నా విధులు అనుసరించి జీవిస్తారనేసి ఇక్కడ తెలియజేస్తుంటాడు అనమాట. చూడండి, నిత్యము నివసింతురు అనే మాట ఉపయోగించేది 25వ వచనంలో. నేను వారితో నిత్యము నివసింతురు, నా సేవకుడైన దావీదు ఎల్లకాలం వారికి అధిపతి అయి ఉండును. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అదే క్రొత్త నిబంధన. అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరిచేదను, వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచుదును. నిత్యం ఉంచుదును అంటే అర్థం ఏంటన్నమాట దాసు? ఇది సంఘం అనే రాజ్యం. నా మందిరము వారికి పైగా నుండును, నేను వారికి దేవుణ్ణి అయిందును, వారు నాకు జనులయ్యిందరు. మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలును పరిశుద్ధపరచువాడిని అన్ని జనులు తెలుసుకుంటారు అంటారన్నమాట. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, నేను ముగిస్తున్నాను ఈరోజు నా గ్రంథం పేరు చెప్పండి. యెహెజ్కేలు గ్రంథం. యెహెజ్కేలు గ్రంథం రచించింది ఎవరు? యెహెజ్కేలు గ్రంథం యొక్క సందేశం ఏంటనమాట? యెహెజ్కేలు గ్రంథం యొక్క సందేశం ఏంటి? పౌరాణ 70 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాల్సిందే. దానిలో
తప్పిపోయే అవకాశమే లేదు అని చెప్తారన్నమాట. కాబట్టి 1 నుంచి 4 అధ్యాయాలు ఏం చెప్తాడంటే యెరూషలేము నాశనం ఖాయం, తప్పించుకునే అవకాశమే లేదని చెప్తాడు. యెరూషలేము నశించడానికి కారణం ఎవరు? యూదా ప్రజలు నశించడానికి కారణం ఎవరు అంటే శత్రువు దేశం అన్నమాట. అమ్మోన్ దేశం, మోయాబు దేశం, ఎదోం దేశం, తూరు ఇట్లాంటి దేశాలు. ఈ దేశాలన్నీ నశించిపోతాయి. మీ విశ్వాసాన్ని ప్రభావితం చేశారు వాళ్ళు. మీరు విగ్రహారాధన చేయడానికి కారణం ఎవరు? వాళ్ళే. మీరు తిరుగుబాటు చేయడానికి కారణం ఎవరు? వాళ్ళే. మీరు ఆజ్ఞ అతిక్రమించడానికి కారణం ఎవరు? వాళ్ళే. కాబట్టి మిమ్మల్ని నా దగ్గర నుంచి దూరం చేశారు కాబట్టి వాళ్ళని కూడా నేను నశింపజేస్తాను. కాబట్టి యెరూషలేము నాశనం అయింది, శత్రువులు నాశనం అయిపోతారు. కాబట్టి నేనేం చేస్తానంటే తిరిగి యూదా ప్రజలను ఉద్ధరింపజేస్తాను, పునరుద్ధారణ చేస్తాను, నా ఆత్మను పంపిస్తాను, వారిద్దరిని ఏకజనం చేస్తాను, వారికి ఒకే రాజును ఏర్పాటు చేస్తాను, నిత్యము వారి మధ్య నివాసం చేస్తాను, సదాకాలం వాళ్ళతో కూడా జీవిస్తానని దేవుడు తెలియజేస్తున్నటువంటి అది సందేశం. ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. సుదర్శన డౌట్ ఏమైనా ఉందా? అలాగనమాట. కాబట్టి ఈ గ్రంథంలో తెలియజేసే సమాచారం ఏంటంటే మీరు సంతోషంగా బబులోను దేశానికి వెళ్ళండి, బబులోను దేశంలో ఇల్లు కట్టుకోండి, బబులోను దేశంలో నివాసం ఏర్పాటు చేసుకొని సంతోషంగా జీవించండి. తగిన సమయంలో దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, మిమ్మల్ని మరలా తీసుకొచ్చేసి మందిరాన్ని ఏర్పాటు చేస్తాడు, రాజుని ఏర్పాటు చేస్తాడు, సదాముతో జీవిస్తాడు, ఆత్మ సంబంధమైన దేవుని మీ మీదకి కుమ్మరిస్తాడు. నమ్మకంగా జీవిస్తే పరవరాజ్యాన్ని కూడా తీసుకుపోతున్న సందేశం ఇర్మియా గ్రంథంలో చెప్పాడు, అలాగే యేసుల గ్రంథంలో చెప్పాడు మాట్లాడి. ఇర్మియా అయితేనేమో యెరూషలేములో నుండి ప్రవచనం చేస్తాడు, యేసుకేలు అయితేనేమో కెబార్ నది ప్రాంతం నుండి ప్రవచనం చేస్తాడు, దానియేలు అయితేనేమో రాజుగారి దగ్గర నుండి ప్రవచనం చేస్తాడు. ముగ్గురు ఒకే టైంలో ఉన్నారు, ఇర్మియా, యేసుకేలు, దానియేలు. దానియేలేమో రాజనగర్లో, యేసుకేలేమో కెబార్ నది ప్రాంతంలో, ఇర్మియా ఏమో యెరూషలేము అన్నమాట. కాబట్టి ఈయన పెద్ద ఆయన, వీళ్ళిద్దరేమో యవనస్తులు అన్నమాట. అందుకే ఈ 3 గ్రంథాలకు లింక్ ఉంటుంది. మీరు మంచి ప్రయత్నం చేశారు. ఇర్మియా గ్రంథం తర్వాత యేసుకేలు గ్రంథాన్ని ఏర్పాటు చేసుకోవడం. అది మధ్యాహ్నం పూట మనము ఈ గ్రంథం మీద ఆత్మ సమాధాన పాఠం, ప్రవక్త గ్రంథాలు ఎలా చదివితే మనకు అర్థమవుతాయి అనే విషయాన్ని ఆలోచన చేయబోతాం. అందరికీ వందనాలు.